వెండితెర మీద కనిపించి నటులుగా అలరించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాణించడం మాత్రమే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు వాళ్ళు నటించే సినిమాల ద్వారా. అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులను కోల్పోతూ వచ్చాము. ఇటు పుల్లితెర రంగంలోనూ ఇటు వెండితెర రంగంలోనూ రాణించిన ఎందరో సీనియర్ సినీ ప్రముఖులని అకస్మాత్తుగా అనారోగ్యంతో కాలం చేశారు, గుండెపోటుతో కాలం చేశారు అంటూ వచ్చిన వార్తలు సినిమా రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేయడం మాత్రమే కాదు, అభిమానులకి వారు లేని లోటును గుర్తు చేశాయి. ఇలాంటి విషాదకరమైన వార్తల నుండి పూర్తిగా తేరుకోకముందే మన సినిమా ఇండస్ట్రీకి ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, లీడ్ యాక్టర్గా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయింది చిత్రసీమ రంగం. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, అరుళ్మణి గారు. ఈ పేరుకి తమిళ చిత్రసీమ రంగంలో పరిచయం అవసరమే లేదు. ఓ చిన్న నటుడిగా అడుగుపెట్టిన అతడు దాదాపు 5 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో నటుడిగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ తండ్రి పాత్రలోనూ నటించి అలరించాడు. ఇక ఆయన సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే 5 దశాబ్దాలకు పైగా 90కి పైగా సినిమాలలోనూ మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి తమిళ్లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. అరుళ్మణి గారు తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. ఇక ఇతడు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే అయగల్, సింగం, సింగం 2, పొన్మని, కరుపు వేలం, ధర్మశీల, మరుపుమలై, కత్తుతలై, వనయుద్ధం వంటి సినిమాలలో నటించడం జరిగింది. తమిళ చిత్రసీమ రంగంలోని స్టార్ హీరోస్ అయిన కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య, కార్తీ, విజయకాంత్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఓ పక్క నటుడిగా, మరోపక్క బుల్లితెర రంగంలో సీరియల్ ఆర్టిస్టుగా రాణిస్తూనే రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టి అన్నాడీఎంకే పార్టీ తరపున రాజకీయ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ మధ్య కాలంలో వస్తున్న ఎలక్షన్ సందర్భంగా క్యాంపెయిన్కి పాల్గొని ఆయన తీవ్ర అస్వస్థతకి గురవ్వడంతో గత 4 రోజులుగా చెన్నైలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాంటి అతడికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక అరుళ్మణి గారి వయసు 67 ఏళ్లు. ఇతనికి భార్య, ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు మరియు బుల్లితెర ఆర్టిస్టులు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చిత్రసీమ రంగానికి ఇది ఒక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య, పిల్లలు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, అరుళ్మణి గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.